తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటితో 3 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఓ ఉత్సవంలా ఘనంగా జరుపుకుంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు లోకేష్ రాగానే ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలతో ముంచెత్తారు. యువగళానికి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ లోకేష్తో కేక్ కట్ చేయించారు. ఏపీ రాజకీయాల్లో యువగళం ఓ గేమ్ చేంజర్గా నిలిచిందని నేతలు కితాబిచ్చారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేలా లోకేష్ చేసిన పాదయాత్ర కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ కార్యకర్తలకు ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం ద్వారా వారు నేరుగా ప్రజల మధ్యకే వెళ్ళి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తెలుసుకున్నటువంటి సందర్భం. పార్టీ ఆఫీస్లో మేము మా నాయకులందరినీ పిలిచి వాళ్ళకు ట్రైనింగ్ సెషన్ పెట్టామండి. ఎందుకంటే చాలామంది నాయకులకు వ్యవస్థ పట్ల, ఆర్థిక పరిస్థితుల పట్ల, సమాజం పట్ల కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఈరోజు లోకేష్ బాబు గారు మరి ఇనిషియేట్ చేశారండి. అందుకే మాకు ఉన్నటువంటి పార్లమెంట్ కమిటీ సుమారు 1000 మంది కార్యకర్తలను పిలిపించి ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది అనుభవం ఉన్నటువంటి నాయకులతో ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం పెట్టామండి. ముఖ్యంగా ముందుండి మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ మీద యువత కోసం యువగళం పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతోంది. మరి ఆ రోజు అనేక కష్టాలు, ఇబ్బందులు ఆయన వ్యక్తిగతంగా కూడా హననం చేసినా కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర యువత కోసం యువగళం పాదయాత్ర చేయడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం దాదాపు 94% అంటే 175కు 164 సీట్లు సాధించిందంటే దాంట్లో కీలక పాత్ర లోకేష్ గారి పాత్ర ఉంది. మరి వారి నాయకత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి కృషి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. యువగళం పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పెడుతున్నటువంటి అన్ని కష్టాలు ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తూ అన్ని కులాలు, రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ భరోసా ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం యువగళం పాదయాత్రని సందర్భంగా తెలియజేస్తాం. ఆఖరికి మాట్లాడుతున్న కుర్చీని కూడా లాక్కుపోయి అడుగడుగు కూడా అడ్డంకులు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నా ఏ రోజు కూడా నిరుత్సాహం చెందకుండా రాష్ట్రంలో ప్రజల కోసం, యువత కోసం, రైతన్న కోసం నిలబడి నిలతొక్కొని ఈరోజు పార్టీ కానీ కూటమి కానీ అధికారంలో రావడానికి యువగళం అన్నది ప్రధానమైన కారణం అవుతా ఉంది. అలాంటి ఒక యువగళం చేసి ఈరోజు రాష్ట్రానికి ఊపిరిపోసిన నా అన్న లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఒక భరోసా ఇవ్వాలి, భవిష్యత్తును గుర్తు చేయాలనే ఉద్దేశంతో తొలి అడుగు ఆ రోజున కుప్పంలో వేణుగోపాల స్వామి గారికి పూజ చేసుకుని తొలి అడుగు వేసినటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి గారి సమక్షంలో ఈ రోజున కేక్ కట్ చేసుకొని ప్రజలకి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. వాళ్ళ ఇండస్ట్రీలు తేటం కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారు చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తీరు, ఇవన్నీ కూడా ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండంగా ఒక అభివృద్ధి పదంలోకి నడపటానికి మరి ఆ రోజు ఆయన మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలు అని తెలియజేస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా లోకేష్ గారు ఎంతో ధైర్యం చేసి మొక్కవోని దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆయన చేసిన పాదయాత్ర యువగళం అనేది ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అనే సునామీలో సైక్లోన్ లాగా వచ్చి మరి ఎన్డీఏ కూటమి గెలుపుకి కారణమైన ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు. ఆ పాదయాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 30 అడుగులు గోతి తీసి రాజకీయ సమాధి చేయడానికి కారణం. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఆ గోతిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట రాకుండా చేయడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాం.